ఒక విషయము తిరుమలలో జరిగిన అవినీతిపైన డిబేట్ పెట్టాలంటే దీనికి 2 రోజులు కంటిన్యూ చేయాలి మనం. ఇంకా చాలు, ఎందుకంటే మీరే మాట్లాడతారు మాట్లాడతా. అలా ఉన్నాయి, అన్ని సబ్జెక్టులు ఉన్నాయి. నేనైతే 2 విషయాల గురించి మాట్లాడతాను సార్. ఒకటి తిరుమల, ఒకటి తిరుపతి. ముందుగా తిరుమల శ్రీవాణి ట్రస్ట్, దాని గురించి పవన్ కళ్యాణ్ గారే స్వయాన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఒక సభలో, బహిరంగ సభలో చెప్పారు, శ్రీవాణి ట్రస్ట్ పేరుతో 10,500 రూపాయలు ఇచ్చి 500 మాత్రం లెక్కాచారం చూపిస్తున్నారు, 10,000 కొట్టేస్తున్నారు అనేసి. తర్వాత దానికి వెంటనే అప్పుడున్న చైర్మన్ వైవి సుబ్బారెడ్డి, ఈవో ధర్మారెడ్డి, అన్ని శాఖల ఆయనే అధికారి, వాళ్ళంతా వచ్చి మందరు ప్రెస్ మీట్ పెట్టి మేము శ్వేతపత్రం ఇస్తున్నాము, ఏం చేశామన్నారు. ఈ రోజు వరకు కూడా, ఈ క్షణం వరకు కూడా శ్వేతపత్రం ఏడని ఎవరికి తెలియదు. ఆ శ్వేతపత్రం ఏమి ఇచ్చారంటే, మేము గుళ్ళు మరమ్మతులు చేశాము, కొన్ని గుళ్ళు కట్టాము అన్నారు. ఏది 1350 కోట్ల ఫండింగ్ వచ్చింది శ్రీవాణి ట్రస్ట్లో, వచ్చిన డబ్బులతో చేశాము అన్నారు. ఎక్కడ కూడా వేరే ఏదో బ్యాంకులో 850 కోట్లు 900 కోట్లు డిపాజిట్ చేశాము అన్నారు. అది ఏ బ్యాంకో తెలియదు, అది ఇంట్రెస్ట్ ఎంత వస్తుందో తెలియదు. సరే, రెండో ఎపిసోడ్కి వస్తే మనము ఆ 250-300 కోట్లతో మరమ్మతులు చేసిన గుళ్ళు ఎక్కడున్నాయంటే లెక్కాచారం లేదు. ఏ గుళ్ళు కానీ ఆ గుళ్ళు ఒకవేళ ఇచ్చారు. ఇప్పుడు మా కపిలతీర్థం గుడి తిరుపతిలో, ఆ గుడిని 2 ఏళ్ళ ముందు కొంచెం మార్చారు, పెయింటో సున్నమో కొట్టో ఏదో కలర్ వేసో చేశారు. దానికి ఒక 2 కోట్లు బిల్లు వేసి ఉంటారు. 25 లక్షల వాసి 2 కోట్లు వేశారు. ఆ వర్క్ ఎవరికి ఇచ్చారు? ఆ వర్క్ ఎవరికి ఇచ్చారు? అది కూడా వైసీపీ వాళ్ళకే ఇచ్చారు. అంటే శ్రీవాణి ట్రస్ట్ పేరుతో దేవుని డబ్బులతో వైసీపీ వాళ్ళు విలాసాలు చేసుకున్నారు గత 5 సంవత్సరాల్లో. ముఖ్యంగా వినేసేది, ఎందుకంటే ఇలాంటి ఒకటి కాదు, తొవ్వే కొద్దీ ఇంకా పెద్దలు చాలా మంది మాట్లాడతారు అన్ని విషయాలు కూడా. తొవ్వే కొద్దీ శ్రీవాణి ట్రస్ట్ విషయంలో నిజంగా శ్రీవాణి ట్రస్ట్ తీసుకొచ్చింది ఎవరు? గత ప్రభుత్వమే. 2019 ముందు చంద్రబాబు గారు తీసుకొచ్చారు. ఎందుకు తీసుకొచ్చారు? అమరావతిలో నిర్మిద్దాం, పెద్ద ఆలయం నిర్మిద్దాం అనేసి. వీళ్ళేం చేశారు? దళిత వాళ్ళు కృష్ణుల గుళ్ళు నిర్మిద్దాం, ప్రతి దళిత వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో కాదు మొత్తం భారతదేశం అంతా కృష్ణుల గుళ్ళు నిర్మిద్దామని చెప్పి శ్రీవాణి ట్రస్ట్ పేరుతో డబ్బు వసూలు చేశారు. వీళ్ళేం చేశారు? దళితుల పేరు చెప్పి 100 కోట్లు కొట్టేశారు. ఇది వాస్తవం. శ్రీవాణి ట్రస్ట్ తెచ్చింది ఎందుకు? గుళ్ళు నిర్మించాలి, డెవలప్మెంట్ చేయాలి అమరావతి ప్రాంతంలో అని చెప్పి తీసుకొస్తే వీళ్ళు డెవలప్మెంట్ అయ్యారు. ఇక్కడున్న చైర్మన్ కరుణాకర్ రెడ్డి, ఆయన కొడుకు ధర్మారెడ్డి, ఇక్కడ సుబ్బారెడ్డి డెవలప్మెంట్ అయినా కానీ ఎక్కడ శ్రీవాణి ట్రస్ట్ వచ్చిన నిధులతో టీటీడీలో కానీ ఎక్కడ జరిగింది లేదు అభివృద్ధి. ఇది వాస్తవం. ఇంకో విషయానికి వస్తే విచ్చలవిడిగా టికెట్లు మీరు చూసుంటారు సార్. మొన్న నేను ప్రెస్ మీట్ పెట్టా కూడా దాని మీద మీరు కూడా మాట్లాడారు. చాలా అద్భుతంగా అసలు దేశమంతా చూశారు టికెట్ల విషయం కానీ మఠాల విషయం కానీ. అసలు టికెట్లు ఒక్కొక్క మంత్రికి 100 టికెట్లు, 95 టికెట్లు, 110 టికెట్లు దర్శనాలు. ఈరోజు మేము పోవాలంటే 6 మందికి పొద్దున్నుంచి రాత్రికి అడుక్కుంటే 5-6 ఇస్తారు. అడుక్కుంటే పవర్లో ఉండి అడుక్కుంటే కూడా 6 ఇవ్వడానికి కూడా 100 సూత్రాలు. అలాంటిది గత ప్రభుత్వంలో ఎక్కడో 70 టికెట్ 80 టికెట్లు దర్శనం ఇచ్చినాడు. ఎవడు ఈ రాష్ట్రం వాడు కాదు, ఎవడు జగన్మోహన్ ఓటు వేసినాడు కాదు. అంతా ఒరిస్సా, అస్సాము, పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాను, బంగ్లాదేశ్, ఆ పక్క దేశాలే అన్ని ఐడి కార్డులు. అంటే ఏమంటే వ్యాపారాలు, పెద్దిరెడ్డి గారి వ్యాపారాలు, చెవిరెడ్డి గారి వ్యాపారాలు, కరుణాకర్ రెడ్డి వ్యాపారాలు, అంత లాబీయిస్టులు దర్శనాలు చేసుకోరు తప్ప నిజమైన తిరుపతిలో స్థానికులు కానివ్వండి, జిల్లా వాసులు కానివ్వండి దర్శనాలు చేసుకోవాలంటే మేము పొద్దున 3 గంటలు నిద్రలేసి ఏ బస్టాండ్ దగ్గర ఏ శ్రీనివాస కాంప్లెక్స్ నిలబడుకొని 300 రూపాయల టోకెన్, ఫ్రీ టోకెన్ వేసుకుంటే తప్ప మాకు దర్శనాల భాగ్యం కలగలేదు గత ప్రభుత్వంలో. అదే ఆఫ్ఘనిస్తాన్, బంగ్లాదేశ్, లేకపోతే ఒరిస్సా, అస్సాము ఐడి కార్డులు ఉంటే మాత్రం వీఐపీ దర్శనాలు దొరికాయి. ఎలా దొరికాయి? లాబింగ్. ఇవి కూడా విచారించాలి. ఆ టికెట్లు ఎందుకు ఇచ్చారు, ఎవరికి ఇచ్చారు విచారించాల్సి కూడా దాని మీద డిమాండ్ తీసుకొస్తాం. చివరిగా లేటెస్ట్గా తిరుపతి మున్సిపల్ ఆఫీస్ మీద ఒక ఇష్యూ చూసుంటారు. మనం ఇందాక టికెట్ల స్కామ్ చూసాం, మద్యం స్కామ్ చూసాం, ఇసుక స్కామ్ చూసాం, స్నాక్స్ స్కామ్ చూసారు ఎప్పుడైనా? స్నాక్స్ స్కామ్ అంటే సోమాసాలు, జీడిపప్పులు, బిస్కెట్లు పెట్టి 3 కోట్లు ఖర్చు పెట్టారట. సమోసాలు, బిస్కెట్లు, జీడిపప్పు, ఇంకా మహా అయితే టీ లేదా ఏదో పెట్టి 3 కోట్లు అంట. ఇందాక నా గురించి మాట్లాడాను సార్. 3 కోట్లని వైసీపీ ప్రతినిధులే, ఎవరైతే కార్పొరేట్లు భారీ మెజార్టీతో గెలిచారో, ప్రజలు పరిగెత్తుకెళ్ళి ఓట్లేశారో ఆ కార్పొరేట్లు బయటకు వచ్చి 3 కోట్లు లెక్కాచారం తెలియదంటారు. అధికారులు ఏమి ఇచ్చారు? లేదు 36 లక్షలే 35 లక్షలు అంటారు. సార్ లక్షల్లో మాట్లాడదాం సార్.
సోమవాసాలకి టీలకి జీడి పప్పులకి లక్షలు అవుతాయా? 16 మీటింగ్లు పెట్టుకున్నారంట 25 నెలల్లో. అంటే ఏ డబ్బు ఎవరిది? మంది. చెత్త పన్ను, ఆ పన్ను, ఈ పన్ను అని చెప్పి మందిర వసూలు చేసి వాళ్ళు సమోసాలు, జీడిపప్పులు, ఉప్మాలు తిన్నారు. ఏంది 32 లక్షలకి ఉంటారు, వాళ్ళేమో 3 కోట్లు అంటారు. దాని మీద విచారణ జరపాలి, అవసరం ఖచ్చితంగా ఉంది. అదేవిధంగా ఫైనల్గా మనుషులకి ఈ రోజుల్లో ఉండి జీతాలు ఇవ్వడం కష్టం. ఒక మనిషి పనిచేసినోడికి మనుషులు లేకుండా 90 మందికి పైగా జీతాలు ఇచ్చారు. 90 మంది పేర్లు చెప్పి మున్సిపల్ ఆఫీస్లో 25 నెలలు 25,000 రూపాయలు చొప్పున జీతాలు ఇచ్చారు. వాళ్ళు ఎక్కడ పనిచేస్తారో తెలీదు, కానీ ప్రతి నెల వాళ్ళ జీతాలు వెళ్ళిపోతున్నాయి. ఎట్టపోయినాయి? ఇవన్నీ కూడా విచారించాలి, ఇవన్నీ కూడా బయట తీసుకురావాలి. మీ మహా టీవీ ద్వారా దీన్ని దేశమంతా చేయాలి సార్. ఎలాంటి విచారణ కావాలంటున్నారు? ఎలాంటి శిక్షలు పడాలంటున్నారు? శిక్షణ దేవుడే సార్. సార్ విచారణ చేసి కనీసం ప్రజలు తీయాలి. రాష్ట్ర ప్రజలకి మన డబ్బులతో ఇంత విషయాలు చేశారా అంటే 90 మంది పనికున్నారు సార్, జీతాలు ఇచ్చారు. 90 మంది ఆడున్నారు సార్. వాళ్ళు మెడికల్ ఆఫీసర్ ఇంట్లో 2, హెల్త్ ఆఫీసర్ ఇంట్లో 2, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ ఇంట్లో 2, కమిషనర్ 2, అసిస్టెంట్ కమిషనర్ పోటీలు పడి పనికి మనిషి ముట్టుకున్నారు. వీళ్ళింట్లో పని చేయించుకోవడానికి మన డబ్బులతో జీతాలు కట్టారు, వాళ్ళు డబ్బులు ఇచ్చారు. ఇవన్నీ కూడా ప్రజల దృష్టికి తీసుకెళ్ళాలి, ఎందుకంటే ప్రజలకు తెలియాలి. గత 5 సంవత్సరాల్లో వీళ్ళు చేసిన అభివృద్ధి ఏమంటే వీళ్ళ అధికారుల అభివృద్ధి అయ్యారు తప్ప ప్రజలు ఎక్కడ అభివృద్ధి కాలేదు. ఈ విషయాన్ని మీరు వంశీ గారు మీరు దీన్ని దేశవ్యాప్తంగా తీసుకెళ్ళాలని చెప్పి కూడా మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చేందుకు మీ అందరికీ మహా టీవీ యాజమాన్యానికి అందరికీ ధన్యవాదాలు. నెక్స్ట్